హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాం. అందుకోసం ముందుగా ఒక గ్లాసు బిర్యానీ బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు అందులో కావాల్సినటువంటి కూరగాయలు కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గా. ఒక బంగాళదుంప పీల్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ పీల్ చేసుకోవాలి. క్యారెట్ పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి. మునిగా కట్ చేసుకోవాలి. అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చెరవ తీసుకొని చెరవలో కొంచెం నెయ్యి వేసుకోను. మీకు కావాలంటే నెయ్యి వేసుకోండి, లేదంటే అచ్చం ఆయిల్తో చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు, బిర్యానీ దినుసులు అన్నిటిని అందులో వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని దోరగా వేయించుకోవాలి. త్వరగా వేగిన తర్వాత పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్, బంగాళదుంపలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం వెజిటేబుల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా కొంచెం 2 బీర్నీస్ అనేవి తీసి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత మనం చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. మనం ముందుగా ఇట్లా బియ్యం వేసుకోవటం వల్ల అన్నం అనేది బిర్యానీ అనేది మనకు మెత్తగా కాకుండా ఉంటుంది. అందుకే బియ్యం ఆ రైస్ అనేది అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని బియ్యం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి మనకి 2 గ్లాసులు అదే గ్లాస్తో నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి చూడండి ఎంత బాగా వస్తుందో అంటుకోకుండా. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.